ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం. ఆకాశంలో నుంచి పడుతున్నటువంటి నీరు ఏ రకంగా అయితే నదులుగా అయ్యి అటు నుంచి సముద్రంలో కలుస్తాయో అదేవిధంగా సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. మనం ఏ దేవుళ్ళకి నమస్కారం పెట్టినా కానీ అవన్నీ కూడా కేశవుడికే చేరుతాయి అండి. కేశవుడు అంటే ఎవరు? విష్ణువే, శివుడే. శివకేశవులకి భేదం లేదు అని. విశ్వం విష్ణువు, విశ్వం అంతా వ్యాపించి ఉన్నటువంటిది ఎవరంటే విష్ణుమూర్తి. ఆ విష్ణువుకే చెందుతాయి ఇవన్నీ కూడా. మనం ఎంతమంది ఎన్ని దేవుళ్ళ పేర్లు చెప్పినా ఆయనకే చెందుతాయి. ఈ అందరి దేవుళ్ళు కూడా ఒకటే విష్ణువు యొక్క రూపాలు ఇవన్నీ కూడాను. మనం ఏ దేవుణ్ణి ప్రార్థించినా విష్ణువుకే చెందుతాయి ఇవన్నీ. కాబట్టి విష్ణువుకి విశ్వం వ్యాస భగవానులు ఏం చెబుతున్నారు? విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే మంచిదే. కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం చేయడం చాలా శ్రేష్టం. విశ్వేశ్వరమజం దేవం జగత ప్రమవ్యం భజంతే పుష్కరాక్షం నతే యాంతి పరాభవం ఓం నమైతి. వాసనాత్ వాసుదేవస్య వాసితంతే భవనత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే. అందరి హృదయాలను కూడా వాసుదేవుడే ఉంటాడు అని చెప్పి మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. ఓం తత్సత్.